హలో ఆల్, వెల్కమ్ టు అవర్ షో. నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తున్నామండి. కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఏది నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, అసలు నేర్చుకుంటే అవి జాబ్స్ ఉంటాయా, పోతాయా, ఎంత శాలరీ వస్తుంది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా ఏఐ అని చెప్పి జెన్ ఏఐ అని, చాట్ జీపీటీ అని ఇలాంటివన్నీ చాలా వచ్చాయి. స్టూడెంట్స్కి ఒక రకంగా చాలా కన్ఫ్యూజన్ అండ్ ఆల్రెడీ ఎంప్లాయీస్కి కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈరోజు ఆటమ్ స్టేట్ సిఇఓ వెంకట సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. ఇవన్నీ మనం ఆయనతో మాట్లాడదాం. హలో, సో వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టూడెంట్స్ కండి, ఫ్రెషర్స్ ఉన్నారు అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే ఈ కొత్త వర్డ్స్ వచ్చేటప్పటికి ఏఐ అని, ఇట్లాంటి చాట్ జీపీటీ అని, జెన్ ఏఐ అని, ఎంఎల్ అని ఇలాంటివన్నీ వచ్చేటప్పటికి జాబ్స్ ఉంటాయి, జాబ్స్ పోతాయి, లేకపోతే ఇప్పుడు నేర్చుకోకపోతే ఏదో అయిపోతుంది, ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అసలు దీనికి రీజన్ ఏంటంటారు? మాన్యువల్ టైప్ రైటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రాసే స్టెనోలకు ఉద్యోగాలు పోతాయి అన్నారు. తర్వాత ఎలక్ట్రిక్ టైప్ రైటర్స్ వచ్చినాయి, ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ వచ్చినాయి, తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్ వస్తే సగం మందికి ఉద్యోగాలు పోతాయి అన్నారు. బట్ ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగినాయి. నాలెడ్జ్ పెరిగింది, కొత్తవి నేర్చుకున్నారు. ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి అంటే అదొక ఆపర్చునిటీ మనలాంటి వాళ్ళందరికీ. అది కూడా నేర్చుకుని గ్లోబల్ కాంపిటేటివ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వటానికి. సో అది మిత్, ఏమీ కాదు. ఒకప్పుడు సి ప్రోగ్రామింగ్ ఉండేది, C++ అయ్యింది, కోబాల్ అయ్యింది, బేసిక్ వచ్చింది, జావా వచ్చింది, అట్లాగా రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు పైథాన్, ఆర్ అని ఇంకేదేదో వచ్చినాయి. బట్ ఇంకా సిలో లాంగ్వేజెస్, సి ప్రోగ్రామింగ్లో డెవలప్మెంట్ ఇంకా జరుగుతోంది. ఆ ఉన్నవి ఇంకా మెయింటైన్ అవుతున్నాయి. ఓకే. సో పాతవి ఏం పోవు, బట్ దాన్ని ఇంకొంచెం ఎనేబుల్ చేస్తారు, ఇంకొంచెం బెటర్ చేస్తారు. యా, ఇప్పుడు కోర్సెస్ చెప్తున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు మరి స్కిల్స్ని మీరే చెప్తున్నారు, ఎట్లా వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి, అసలు ఏం నేర్చుకుంటే వీళ్ళు అప్డేట్ అవుతారు? See, if you want to be in IT industry, particularly on the software side, before getting into the language, you have to be a strong software engineer, mind's-lo. Then, depending on the scope, depending on the job, you have to upscale a particular language. But for example, AI ఉంది, Java is good, but Python, R, దీంట్లో కొంచెం బాగా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏఐ అన్నప్పుడు ఇట్ డీల్స్ విత్ లాట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీస్, అనాలిసిస్, కాంపిటీషన్, అవన్నీ వస్తాయి కాబట్టి, అండ్ ఇట్ రిలేటెడ్ టు డేటా. సో డేటా ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద సక్సెస్ ఆఫ్ ఏఐ. ఓకే. సో అందుకోసం డేటా ఇంజనీరింగ్ ఉంది. తర్వాత ఆల్గరిథమ్స్ బాగా స్ట్రాంగ్ నేర్చుకోవాలి. సో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ద బెటర్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే లాజిక్ అప్లై చేయాలి కదా. ఆ లాజిక్ అప్లై చేసేటప్పుడు మీరు వెన్ యు ఆర్ ట్రైయింగ్ టు రైట్ అండ్ డెవలప్ ఏ ఆల్గరిథం, ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ అనేది లాజికల్ థింకింగ్ రావాలి. ఆ లాజికల్ థింకింగ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో పవర్ఫుల్, షార్ప్ ఉంటే ఆల్గరిథమ్స్ కూడా చాలా పవర్ఫుల్ గా వస్తాయి. ఎందుకంటే వెన్ యు ఆర్ గుడ్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, automatically when someone approached you with a business case, this is what నాకు problem statement అనేప్పటికీ you have to think, understand what algorithm మనం అప్లై చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది, యాక్యురసీ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు ఆల్గరిథం అంటున్నారు కదా, సో మ్యాథమెటిక్స్ అంటే ఓకే, మనకు ఒక సబ్జెక్ట్ లాగా ఉంది. ఈ ఆల్గరిథంని అలవాటు చేసుకోవాలి అని అంటే వాళ్ళు ఏంటి ప్రాక్టీస్ చేయాలి అసలు? ఫ్రాంక్ గా చెప్పనమ్మా, ఇన్ లైటర్ వీన్, ఇవన్నీ ఎవరు చెప్పరు, నేను చెప్తా. పొద్దున్న ఒక 10 నిమిషాలు వేదాలు వినమని చెప్పండి. వేదాస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రాంగ్ ఆల్గరిథమ్స్ అండ్ వైబ్రేషన్. సో మీ మైండ్లో ఆ వైబ్రేషన్స్ రావాలి. ఒక 10 minutes వేదాలు వినమని చెప్పండి, ఆటోమేటిక్గా వాళ్ళ అవుట్లుకే మారిపోతుంది. దెన్ దే బ్రింగ్ లాట్ ఆఫ్ బెటర్ అప్లికేషన్స్. ఐఎమ్ నాట్ జోకింగ్, వీ డూ ప్రాక్టీస్ దాట్. ఎన్హాన్స్మెంట్ కావాలమ్మా, ఎనేబుల్మెంట్ కావాలి, ర్యాంపప్ చేసుకోవాలి. నిన్నటిది ఇవాళ లేదు, ఇవాళది రేపు ఉండదు, కానీ కనెక్టింగ్ నిన్న ఇవాళ రేపు, ద డాట్స్, ఓకే, ఆ కంటిన్యూటీ చేస్తే ఆ అప్లికేషన్ విల్ బి ఫెంటాస్టిక్. సో యు మీన్ ఏదైనా కానీ బేస్ అప్లికేషన్ కి ఆ డాట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, డాట్స్ కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి, రైట్? గాట్ ఇట్. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు రియలీ గుడ్ అప్లికేషన్ విచ్ విల్ బి యూస్డ్ బై ఎవ్రీవన్.
సో వెంకట్ గారు, మనం ఇన్ డెప్త్ మనం ఈ ఏఐ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ ఐ వాంట్ నో అబౌట్ యువర్ కంపెనీ ఆల్సో. ఆటమ్ స్టేట్ అసలు ఏంటి, యాజ్ అ సిఇఓ వాట్ ఈస్ దట్ కంపెనీ, వాట్ ద కంపెనీ ఈస్ డూయింగ్, ఏం చేస్తుంది అసలు? ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ డీప్ టెక్. దాంట్లోనే ఉంది టెక్నాలజీలో డీప్ టెక్లో వి యూస్ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, వాటిని ఎనేబుల్ చేస్తూ వి క్రియేట్ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే. ఇన్ నట్షల్ దిస్ ఇస్ వాట్. అవి లేకుండా కూడా ఉంటాయి. బట్ వై వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ ఈస్ బికాస్ టు మేక్ ద లైఫ్ ఈజీ ఫర్ ద పీపుల్. బికాస్ ఇప్పుడు అందరూ చాలా ఫాస్ట్ వరల్డ్ ఉన్నారు. ఇంతకుముందు 1 TB డేటా ఉంటే ఇప్పుడు 10 TB డేటా అయిపోయింది సేమ్ ఆర్గనైజేషన్లో. సో ఆ డేటాని మేనేజ్ చేయడానికి చాలామంది మాన్యువల్ ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఇట్ ఆల్ స్టార్ట్ విత్ ద ఆటోమేషన్. హౌ డు యూ ఆటోమేట్? సో వాట్ లాజిక్ యూ బ్రింగ్ టు ఆటోమేట్, విచ్ వన్ టు ఆటోమేట్, వేర్ టు ఆటోమేట్, వెన్ టు ఆటోమేట్. See, these are all the important questions as a business analyst ఆలోచించి టీమ్తో డిస్కస్ చేసి you have to apply that. That is what exactly we do. Atom State is purely working on the basis of use cases of the customer. Okay. The other word of use case, ఇంకా సింప్లర్ టర్మ్స్ లో చెప్పాలంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మీకు ఒక ప్రాబ్లం ఉంది, నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం డిస్కస్ చేస్తారు. ఆ ప్రాబ్లం డిస్కస్ చేసినప్పుడు ఇది ఎట్లాగా ఏఐ బేస్డ్ సొల్యూషన్ లో స్మూత్ ఈజీ సొల్యూషన్ ఎట్లా చేయాలని మా ప్రొడక్ట్ మా సో యు ఆర్ గివింగ్ సొల్యూషన్ సింప్లీ త్రూ ద ఏఐ టు ది కంపెనీస్. సో ఇప్పుడు దాకా ఎన్ని కంపెనీస్ మీతో కనెక్ట్ అయి ఉన్నాయి? డైరెక్ట్ గా అటమ్ స్టేట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ ఒక 2.5 years we have not served any customer. Okay. We served ourselves only. Okay. We have involved in a lot of R&D to understand the people's mind and people's problems. So I don't want to come out with a off-the-shelf product because which will not meet everyone's needs, I can say. So అందరికీ యూస్ అవ్వాలి అంటే అర్థం చేసుకోవాలి ఒక్కొక్క కంపెనీకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెంట్లీ హౌ దే ఆర్ మేనేజింగ్ ఇట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, వాళ్ళకి ఏంటి సొల్యూషన్ కావాలి. ఆఫ్టర్ డిస్కసింగ్ వాళ్ళతో యు ఆర్ గివింగ్ ద సొల్యూషన్ త్రూ ఏఐ అన్నమాట. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్, సో ఇప్పుడు మీదే కంపెనీ ఉంది, ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years నుంచి ఉంది కదా ఆటమ్ స్టేట్. దానిలో మీరు ఎవరినైనా ఇంటర్న్స్ తీసుకోవాలని అంటే ఆ హైరింగ్ ప్రాసెసెస్ ఎలా ఉంటుంది? వచ్చే ఫ్రెషర్స్ లో మీరు చూసేది ఏంటి? ఫ్రెషర్స్ లో చూసేది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎంతవరకు అల్లరి చేయగలరు, ఎంతవరకు అల్లరి చేయగలరు. ఓకే. నాటీ. సో మీరు ఎంత నాటీ ఉంటే అది కాన్ఫిడెన్సా మీకు? డెఫినెట్ గా. ఎందుకంటే దే విల్ హావ్ ప్యాషన్. బికాస్ నాటీగా ఉండేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు, దీంట్లో కూడా రా అల్లరి ఉంటుంది, ప్రిపేర్డ్ అల్లరి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ బికాస్ ఐ వాంట్ దెమ్ టు బి వెరీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అండ్ ప్యాషన్, having the hunger to learn more. Every student is good, let me tell you that, but unfortunately platforms were not given to him or her. సో ఇప్పుడు సపోజ్ మీరు యాక్టివ్నెస్, కాన్ఫిడెన్స్, నాటీనెస్ ఇట్లాంటివన్నీ అంటుంటే అనిపించింది ఒక యావరేజ్ స్టూడెంటే వచ్చాడు అనుకోండి. సో యూఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద హౌ మెనీ మార్క్స్ హీ గాట్, అసలు ఏంటి అవి చూడట్లేదు మీరు. I definitely don't give anything about marks, percentages, ranks and the so-called brands maybe of the institutes. ఇలా మాట్లాడనది ఈ ఒక్క కంపెనీ నేమో అనుకుంటున్నాను నేను. Because we are successful because of that. Because my team is very, very close to me. I don't even call my team as employees. I call them as champs, my stakeholders. A 4th year student is my product lead. So that type of a confidence and platform we give. We have talents, tons of talent. See, andaru A++ కేటగిరీ స్కూల్స్ నుంచి రాలేరు. Tier 2, Tier 3 ఉన్నాయి. ఇక్కడే Tier 2, Tier 3 కాలేజెస్ చాలా ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వాళ్ళంతా దే ఆర్ నాట్ గుడ్. ఇన్ ఫ్యాక్ట్ దే విల్ డూ మచ్ బెటర్ బికాస్ వాళ్ళకి తెలుసు అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూలు జరగవు, వాళ్ళకు ఉద్యోగాలు రావు, చాలా కష్టపడతారు. అందరూ క్రీమ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిపోతారు క్యాంపస్ ఇంటర్వ్యూస్గా. అందుకోసం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తే విత్ ఇన్ 2-3 months they will beat out the so-called IIMs and IITs. I'm very sorry to say this, but I'm very proud to say that small engineering colleges in villages, towns, they're doing excellent. So the one quality you're looking into, confidence చూస్తారు, passion చూస్తారు, confidence. తర్వాత urge, వాడికి నేర్చుకోవాలి, పైకి రావాలనే something he wants to do. This is very important. See, ఎందుకంటే కాలేజ్ స్టడీస్ ఆర్ డిఫరెంట్
అండ్ ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. నేను చదివింది కామర్స్, అకౌంటెంట్. లేటర్ ఆన్ ఐ బికేమ్ సేల్స్, మార్కెటింగ్, selling technology. And my another co-founder, he doesn't know the spelling of programming when he was studying, but today he write complicated programs. So మన చదివిన దానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ చదువు కోర్ ఇంజనీరింగ్ చదివితే, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, దీస్ ఆర్ ఆల్ కోర్ ఇంజనీరింగ్. అది బాగా చదివిన వాళ్ళు, దాంట్లో బాగా ఎక్సెల్ అయిన వాళ్ళు ఎక్కడన్నా ఎక్సెల్ అవుతారు. So it's not bits and pieces type of engineering. It's a core engineering values of always ensure their products are pretty good. సో క్వాలిటీస్ అయితే మీరు కాన్ఫిడెన్స్, అర్జ్ ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు కదా. సో బట్ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం వచ్చి ఉండాలి అంటే, ఒక కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి సమ్ ప్రోగ్రామింగ్ అయితే తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. బట్ వెన్ హైరింగ్ ప్రాసెస్ గోయింగ్ ఆన్, వాట్ దే హ్యావ్ టు డూ? See, present days lo every engineering college student, whether even non-IT Tech. and non-software engineer, non-software students also, thanks to the social media and the public awareness, everybody is getting into some sort of a programming. So some basic levels andarki untai, em anta pedda problem undadu. So what we will do is, for example, if it is AI, we just see at least does he know little bit Python, and we test him, can he ramp up. Second thing is how strong he is in mathematics, that we definitely see. Is mathematics and general science, adi interview lone questions adugutam. ఈజ్ ఇంటూ అనలిటికల్ స్కిల్ అనేది బేసిక్. Analytical is the next step. First programming ఉంటుంది. ఓకే. See, because straight away nobody can become an analytical person. It requires a lot of experience, understanding, education. So first is to get into anything. Engineering is a must. For example, straight away data scientist ever avaleru, data engineer avutaru first, tarvata data analyst avutaru, tarvata data miner avutaru, tarvata data scientist avutaru. So it has its own. So you cannot straight away write 12th exam, right? క్లాస్ ఫస్ట్ నుంచి రావాలి, అట్లాగే ఇక్కడ కూడా. సో డోంట్ జంప్ టు గ్రాబ్ ఎవ్రీథింగ్. యూ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ టేబుల్. యూ సెట్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎనీ ఫీల్డ్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు లెర్న్. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ అస్ అజైల్ మెథడాలజీ, నాట్ వాటర్ ఫాల్. ఒక టోటల్ లిస్ట్ని బ్రేక్ చేసేసేయండి. ఫస్ట్ ఇవాళ నేర్చుకుంటాను, నెక్స్ట్ ఇది నేర్చుకుంటాను, థర్డ్ ఇది నేర్చుకుంటాను. థర్డ్ నేర్చుకునేప్పుడు ఫస్ట్ అండ్ 2 కంప్లీట్ చేసినవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. వరల్డ్ సేయింగ్ ఇది, బట్ ఇట్స్ స్టిల్ రిలెవెంట్. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఏమన్నా అంటే వాళ్ళు కంటిన్యూస్ గా చేయలేకపోతున్నారా? వాళ్ళు ఏంటి ఏమన్నా నేర్చుకోవాలా? అంటే అందరూ కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు. ఐ కెన్ సీ దట్ కాన్ఫిడెంట్ గా అందరు పిల్లలు ఉంటున్నారు. మీరు చెప్పిన ఆ నాటినెస్ అన్నీ ఉంటున్నాయి, లేదని అని అనట్లేదు నేను. మేబీ ఏమైనా చిన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటారేమో కానీ, బట్ ఇంకా వాళ్ళకి కెరియర్ మీద ఒక క్లారిటీ రావాలంటే వాళ్ళలో మీరు చూసే ఆ పర్ఫెక్ట్ వన్ పాయింట్ అండ్ ఫస్ట్ పాయింట్ అండ్ వాట్ ఎవర్ మే బి ద లాంగ్వేజ్, తెలుగు, Tamil, Hindi, English, be confident to communicate. Communication, you mean? Very Okay. important. See, a good communication, a communication with confidence will convey your, I can say, plenty of messages. So, నేను ఇందాక అన్నట్టుగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ చూస్తానంటే, వాడు కమ్యూనికేషన్ ప్రాపర్గా తెలుగైనా పర్వాలేదు, ఇంగ్లీష్ రాకపోయినా అదే పెద్ద ప్రాబ్లం కాదు. అంటారు డోంట్ హెసిటేట్, జస్ట్ Don't కమ్యూనికేట్. hesitate. On to the point. Don't show your fear. ఏమవుతుంది? ఫాసి వేసేస్తారా? ఎయ్యరు కదా, ఉద్యోగం ఇవ్వరు, అంతే. మీరు అలాగే ఉన్నారా సార్ మరి నేను అలాగే ఉంటా. ఏజ్ లో? నో, ఇప్పుడు కాదు, అన్నీ చిన్నప్పటి నుంచి అంతే. మీరు అంతే. See, that is the reason why I have selected sales and business development. సార్ మీరు కాన్ఫిడెన్స్ గురించి, అర్జ్ ఉండాలి, జీల్ ఉండాలి, ఇవన్నీ అనుకుంటున్నాం కదా. సో క్రియేటివ్ థింకింగ్ ఉండాలా వద్దా ఏఐ ఫీల్డ్ లో? 100%. ఏఐ ఫీల్డ్ అనే కాదు, ఎనీవేర్. క్రియేటివ్ థింకింగ్ లేకపోతే యూ విల్ నాట్ అవుట్ షైన్ అదర్స్. క్రియేటివిటీ థింకింగ్ ఖచ్చితంగా ఉండాలి.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలం యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ యూస్ చేస్తాను నేను. ఒక బౌలర్ వేస్తుంటాడు బౌలింగ్, హీ మే బి ఏ లెగ్ స్పిన్నర్, కానీ కొంత హీ హ్యాస్ టు డూ అనలిటికల్ థింకింగ్, క్రియేట్గా థింక్ చేయాలి. నేను బౌలింగ్ వేసే ఆపోనెంట్ బ్యాట్స్మెన్ లెగ్లో చాలా స్ట్రాంగ్ ఉన్నాడా, వీక్ ఉన్నాడా, స్ట్రాంగ్ ఉంటే ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, ఆ లెగ్లోనే ఇంకేదన్నా వేరియేషన్ తీసుకురావాలా అని. సో ఆ క్రియేటివ్ థింకింగ్ సడన్లీ ఆఫ్ బ్రేక్ వేస్తాను. ఎనీ ఫీల్డ్ లో ఉండాలి అని అంటారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ క్రియేటివ్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్. అది ఉంటే you can face the situations and you can provide better solutions for the complex problems. అండ్ ఐటీ ఫీల్డ్ లో చాలా మంది చెప్తా ఉంటారు ఎథిక్స్ అనేవి ఉండవు అనేది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ వన్? అది అన్ఫార్చునేట్, ఇది అదొక మిత్. ఎథిక్స్ ఎథికల్ అనెథికల్ ప్రతి లైఫ్ లోనూ ఉంటుంది, ప్రతి ఫీల్డ్ లోనూ ఉంటుంది. ఒకప్పుడు మూవీ ఆర్టిస్టులు వాళ్ళు ఎక్స్పోజ్ అయినట్టు ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. బట్ ఎథిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, ఎథిక్స్ అంటే ఏం లేదు, చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యాలి. ప్రాబ్లం ఏంటంటే ఏఐలో ఒక ఛాలెంజ్ ఒకటి ఉంది, బిగ్గెస్ట్ ఛాలెంజ్ బయాస్డ్. బయాస్ నాట్ టువర్డ్స్ పీపుల్. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ప్రాపర్ లాజిక్తో కూడిన ఒక ఆల్గరిథం చెయ్యాలి. సో యూ డోంట్ ట్రై టు రబ్ యువర్ సొల్యూషన్ ఆన్ దాట్. Think analytically and understand the problem better. Opinion, we should not be biased. You should get into the other shoes అంటారు చూసారా, అట్లా. సో ఆ ఛాలెంజ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్గా ఏఐ కూడా ఒక టూలే. ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్ వ్యాండ్ ఆర్ ఇట్ కెన్ మన మూడో ప్రపంచాన్ని తీసుకురావాలి అంటే అది మళ్ళీ హ్యూమన్ బీయింగే దాన్ని చెయ్యాలి. So it's just a simple tool. So as a human being, when he is trying to develop a great AI algorithm, he should be unbiased. అంతే తప్పిస్తే ఏదో ఒక కస్టమర్ అడిగాడు, అనలిటిక్స్ ఏదో రకంగా చేసి ఇచ్చేయాలి. బట్ దట్ అనలిటికల్ ఎంతవరకు యాక్యురసీ లెవెల్స్ వస్తుంది, ఆ యాక్యురసీని ప్రూవ్ చేసేవాడు 99.9999% తీసుకొచ్చేవాడే రియల్. I can say that is real unbiased అని చెప్తాను. ఛాలెంజ్ గురించి అన్నారు కదా, బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయని. సో మీ కంపెనీ త్రూ ఆటమ్ స్టేట్ త్రూ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమన్నా వచ్చిందా కంపెనీలో? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుఏఈ వాళ్ళు, ఐ కెనాట్ నేమ్ ద కస్టమర్, ఒక డాక్టర్ కి పేషెంట్స్ కి మధ్య జరిగే కాన్వర్సేషన్ వాళ్ళకి ట్రాక్ చేయడం చాలా కష్టమైంది. ఓకే, ఇది మాకు కూడా బిగ్ ఛాలెంజ్ అయింది. బికాస్ యుఏఈలో అరబిక్ తప్పిస్తే ఇంకేం మాట్లాడరు. బట్ డాక్టర్లు కూడా అరబిక్కే మాట్లాడతారు. అక్కడ పేషెంట్స్ మొత్తం ఏషియన్ కంట్రీస్, ఇండియా నుంచి చాలా మంది ఉన్నారు. బీహారీస్, మలయాళీస్, తమిళియన్స్, తెలుగు అందరు ఉన్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. సో ద బిగ్ ప్రాబ్లమ్ ఈజ్ హౌ డాక్టర్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద పేషెంట్. ది బిగ్ ఛాలెంజ్. మాకు కూడా ఛాలెంజ్ అయింది, ఎందుకంటే we don't know Arabic, we don't know Urdu. So you have to plan properly, collaborate with the people, with the subject matter experts. This is what I want to tell. Nothing. ఇప్పుడు నాకు తెలియంది ఇంకొక చిన్న పిల్లవాడి దగ్గర లేకపోతే ఇంకొకరి దగ్గర నేర్చుకోవటం తప్పు లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ దోస్ బ్యారియర్స్. ఓకే, ఇద్దరు ముగ్గురు కొలాబరేటివ్ అండ్ కొహెసివ్ ఎన్విరాన్మెంట్ లో కలిసి పనిచేస్తే యూ కెన్ ఓవర్కమ్ ద ఛాలెంజ్. అంటే ఏం చేసామంటే, నేనేమో యాజ్ ఎ డాక్టర్ వచ్చాను, నేను ఉర్దూలోనో అరబిక్ లో మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పేరు ఏమిటి, మీకు ఏం ప్రాబ్లము అని. వాడు దిక్కులు చూస్తాడు. సో ఏఐ సాల్వ్ ద ప్రాబ్లం. నేను మాట్లాడింది, నేను ఉర్దూలో మాట్లాడుతున్నాను, అరబిక్ లో మాట్లాడుతున్నాను, అది మీకు మీ తెలుగు లాంగ్వేజ్ లో మీ స్క్రీన్ లో వస్తుంది. సో డాక్టర్ అడిగిన దానికి నిర్భయంగా మీ ఓన్ లాంగ్వేజ్ లో మీరు చక్కగా, నా పేరు ఇది, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇన్ని రోజులుగా ఉన్నాయి, ఐ కెన్ ఎక్స్ప్రెస్ బెటర్. మీకు అక్కడ తెలుగులోనే కనిపిస్తుంది, బట్ నాకు వచ్చేప్పటికి అది అరబిక్ లో తెలుసు. సో యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ మోర్ హ్యాపీ దాట్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పేషెంట్స్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ పేషెంట్స్ టాక్ ఓన్లీ వన్ లాంగ్వేజ్. చూడండి, మల్టిపుల్ ఛాలెంజెస్ దీంట్లోనే ఉన్నాయి. ఒకళ్ళు మలయాళం మాట్లాడతారు, ఒకళ్ళు అరబిక్ మాట్లాడతారు, ఒకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒకళ్ళు సింగలీస్ మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది, మన తెలుగు భాషలోనే దగ్గర ఒక 30-40 స్లాంగ్స్ ఉన్నాయి. అవన్నీ ఏఐ ద్వారా వీ కెన్ మేక్
the tool understand. సో వెరీ రీసెంట్ గా ఈ ఛాలెంజ్ ని మీరు ఓవర్కమ్ Overcome చేశారు. చేసాం. They are very damn perfect. ఓకే. In fact, that has given us a lot of confidence that yes, we can achieve lot. ఓకే. ఇట్లాంటి ఛాలెంజెస్ డే టు డే లైఫ్ లో ఏం ఛాలెంజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. See, before you try to address a particular customer will tell this is my problem, but you have to get into the realities. ఎందుకు కస్టమర్ ఇది ప్రాబ్లమ్ గా అనుకుంటున్నాడు అని అనలైజ్ చేయాలి. ఎందుకంటే వన్ సొల్యూషన్ డజంట్ ఫిట్ ఆల్, రైట్? సో యూ హ్యావ్ టు కస్టమైజ్ the problem statements based on the each and every customer, each and every domain. So it means you have to really, suppose when you are talking to e-commerce, you should think like an e-commerce expert. So e-commerce life lo, e-commerce organization lo, administration lo, operations lo, process lo, em problems vastayi, you have to, apart from listening from the customer, you should also visualize something. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఏఐ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల పాజిటివ్ ఇంపాక్ట్ అనుకోవచ్చా, నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? The biggest positivity, for example, సౌండ్ ఎలా వచ్చిందమ్మా? కొంచెం లౌడ్ గా వచ్చింది, పెద్దగా వచ్చింది, ఇప్పుడు ఇంకా పెద్దగా వచ్చింది. ఇదే కొలాబరేషన్, రైట్? కొలాబరేషన్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ మైండ్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీస్. ఎనీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ టు మేక్ ఇట్, టు ఎన్ష్యూర్ ది అవుట్పుట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు నా అంతట నేను చేస్తున్నప్పుడు నేను చేసిందే రైట్ అనుకుంటాం, అది హ్యూమన్ సైకాలజీ. బట్ ఇద్దరు ముగ్గురితో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మన ఫ్లాస్ కూడా మనకు తెలుస్తాయి, మన మైనస్లు ఏంటో మనకు తెలుస్తాయి. సో నా ప్లస్ మీ ప్లస్ రెండు కలిపానంటే అది డబుల్ ప్లస్ అవుతుంది. ఒకళ్ళు అడుగుతారు, సార్ మీ రేటింగ్ ఏంటని. యాజ్ అన్ ఇండివిజువల్ మై రేటింగ్ ఈజ్ 6/10 అంట, బట్ యాజ్ మై టీమ్ 10/10 అంట. ఎందుకంటే నాలో లేనివి నేను ఇంకో టీం మెంబర్ దగ్గర ఉన్నవి నాతో ఇంటిగ్రేట్ చేసుకుంటా. సో ఆటోమేటిక్లీ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 10/10. సో ఇట్స్ అ పాజిటివ్. ఇట్ ఈస్ డెఫినెట్ గా ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ ఈస్ డెఫినెట్లీ బాగుంటుంది. సో దెర్ ఇస్ నో నెగటివిటీ ఏం లేదు. కనిపించట్లేదు. తర్వాత డేటా ఇన్సైట్స్, ఓకే. కొన్ని హ్యూమన్ గా ఓవర్సీట్ చేసేస్తాం. బట్ వెన్ వీఆర్ డెవలపింగ్ ఎ ప్రోగ్రామ్ టు మేక్ ఎ ప్రాపర్ అనలిటికల్ ఇన్సైట్స్, చాలా కేర్ఫుల్ గా చేస్తాం. ఎందుకంటే ఒకేసారి ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి వి గివ్ ఎవ్రీథింగ్. సో ఆ తర్వాత ద టెంప్లెట్ ద్వారా మనం వాట్ ఎవర్ ద అనాలిసిస్ ఆర్ ఇన్సైట్స్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు, ఇట్ విల్ హ్యాపన్ వెరీ ఎఫిషియెంట్లీ. డీపర్ ఇన్సైట్స్కి వెళ్తుంది. ఓకే. మాన్యువల్ గా చేసేటప్పుడు కొన్ని బద్ధకంతోనూ, ఇట్స్ న్యాచురల్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్. ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ వర్క్ కల్చర్ కుదరదు. సో ఏఐ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అన్ని పాజిటివ్ థింగ్ ఖచ్చితంగా అంటారు. తర్వాత ఇన్నోవేషన్, అది బిగ్గెస్ట్ పాజిటివ్. See, human being cannot be replaced by anyone. Okay. Technology also being innovated and developed by human. So when you integrate these two, it's a natural integration. Well, when you are doing that, automatically back of your mind you will start thinking something. How do I address this particular problem? నా బాస్ చెప్పాడు గంటలో చేయమన్నాడు, ఎలా చేయగలను, నేను నా వల్ల కాదు. సో ఎప్పుడైతే టు మీట్ ద టైమ్ లైన్స్, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, టైమ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఆ టైమ్ లైన్ లోపల చేయాలన్నప్పటికీ ఇన్నోవేటివ్ థింకింగ్, షార్ట్ కట్ మెథడ్స్ అని రకరకాలుగా వచ్చేస్తాయి. బికాస్ ఐ హ్యావ్ టు మీట్ మై టార్గెట్ టైమ్ లైన్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, అంతే. ఓకే. సో innovation definitely will improve. There is no doubt about it. And these are all the quite positives, no doubt. It improves overall efficiency, productivity, and customer satisfaction. Adi chala important. To remain in the business, our customers should be satisfied. Manam customer delight ni earn cheyali. Adi chala important. Negativities, yeah, there are negative. Complexities దీంట్లో ఎక్కువ. Okay. ఏంటే కాంప్లెక్సిటీస్ అంటే ఒక్కోసారి ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కొన్ని మన ఓన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, కెమెరామెన్ వాళ్ళందరూ ఉన్నారు, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయాలంటే సర్టన్ కాంప్లెక్సిటీస్ విల్ బి దేర్. కల్చర్ చేంజ్. ఇప్పుడు ఇండివిజువల్గా చేసేటప్పుడు నేను 10 o'clock వచ్చినా పర్వాలేదు, 11 o'clock వచ్చినా పర్వాలేదు. బట్ కలెక్టివ్గా అందరూ 10కి రావాలంటే అది కల్చర్ చేంజ్. అందరం 10కి రావాలా, సీనియర్ జూనియర్ ఇద్దరు 10 o'clockకి రావాలి. సో కల్చర్ కాంప్లెక్సిటీ ఇది.
ఓకే. సో అది కొంచెం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అలాగే బిట్వీన్ ద ప్రోడక్ట్స్ ఇఫ్ యు ఆర్ ఇంటిగ్రేటింగ్, మన ప్రోడక్ట్ గురించి మనకు నోహో మనకు తెలుసు, ఎలా డెవలప్ చేసాము, ఏమి ఏపీఐస్ అని. అవతల వాళ్ళ ప్రోడక్ట్ మనకు తెలియదు. సో అది తెలుసుకోవాలి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. దట్స్ అ బిగ్ నెగటివిటీ. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దాట్. దెన్ ప్రైవసీ. ఇప్పుడు ఒక డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆల్వేస్ ఆ రిస్క్ ఫ్యాక్టర్ మైండ్లో ఉంటుంది. నా డేటా నేను షేర్ చేస్తున్నాను, అది లీక్ అవ్వచ్చు, ఇంకో కస్టమర్స్కి వెళ్ళిపోవచ్చు, నా కాంపిటీటర్కి వెళ్ళిపోవచ్చు అని. సో యూ హ్యావ్ టు బి, ఐ మీన్ దట్ ఈస్ వన్ నెగటివిటీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అంటే ప్రైవసీ ఉన్నట్ట లేనట్ట దానికి అంటున్నారా మీరు? అదే దానికి బ్యాలెన్స్ అవుట్ చేయాలి. బ్యాలెన్స్. ఓకే. So as an analyst, as a solution architect, I should really get into all these things. How do I protect the data? How do I protect the secrecy? How do I maintain the confidentiality within internal teams and external teams? That's the problem here. Because you are collaborating with many people. So you have to come to a common understanding. You have to take everything into confidence. Everybody into confidence. Tarvata skill gaps చాలా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే చదువుకునే టైంలో వితౌట్ నోయింగ్ మచ్, ఎందుకంటే నేను ఫస్ట్ క్రికెటర్ అవ్వాలనుకున్నాను, తర్వాత ఫిలిం పర్సనాలిటీ అవ్వాలనుకున్నాను, తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్నాను, ఇప్పుడు ఫైనల్గా ఐటీలో ఉన్నాను. సీ ద చేంజెస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ చిన్నప్పుడు మనం చదువుకునే టైంలో ఏ డిజైర్ ఉంటుందో ఆ స్కిల్ నేర్చుకుంటాము. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ మే షిఫ్ట్ ద లాయల్టీ, ప్రిఫరెన్స్. అట్లాగా ప్రిఫరెన్స్ మారే కొద్దీ ఆ స్కిల్లో గ్యాప్స్ వచ్చేస్తాయి. సో ఐడెంటిఫై ద గ్యాప్స్, ర్యాంప్ అప్ యువర్ స్కిల్స్. ఎందుకంటే నాలెడ్జ్ ఈస్ ఎ ట్రెషర్ ఆల్వేస్. యూ మే యూజ్ ఇట్ టుడే ఆర్ టుమారో, బట్ ఇట్ రిమైన్స్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎవర్ అండ్ మైండ్ ఫర్ ఎవర్. సో దట్స్ అ ట్రెషర్. డబ్బులు తిరిగిపోతాయి, ఆస్తులు తిరిగిపోతాయి, బట్ నాలెడ్జ్ మాత్రం అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే హిందీలో చెప్తారు, ఓ ఏ కీడా సీక్నే కా కీడా, అది నేర్చుకునే ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. సో యూ విల్ ర్యాంప్ అప్, బికాస్ అండ్ దట్ యువర్ ఇన్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఒకప్పుడు ఏబిసిడి మాత్రం ఉండేది, తర్వాత 1, 2, 3 ఉన్నాయి, ఇంకేదేదో వచ్చినాయి. ఇప్పుడు అలాగే ఐ మీన్ సి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంప్రూవింగ్ ఎ లాట్. సో యూ హ్యావ్ టు బి దేర్, యూ హ్యావ్ టు బి అప్ టు దట్ స్పీడ్. ఏ పని చేసినా కూడా హౌ డు యూ, ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, ఎట్లాగ దీన్ని బ్యాలెన్స్ చేస్తాము, నెగిటివిటీస్ని పాజిటివిటీస్ని స్టడీ చేసి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ బాగా తీసుకురావాలి, డిపెండింగ్ ఆన్ ది వర్క్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ద కస్టమర్. అట్లాగే ఇప్పుడు ప్రతిదానికి రెగ్యులేటరీ కాంప్లయన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎనీ బ్యాంక్స్తో డీల్ చేస్తుంటే ఆర్బీఐ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ మనం ఫాలో చేయాలి. సో వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ సెక్యూరిటీ లేయర్, యూ హ్యావ్ ఇట్ హ్యాస్ టు బి కంప్లైంట్ విత్ ఆర్బీఐ గైడ్ లైన్. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్తో పనిచేసేటప్పుడు ఇన్సూరెన్స్ పాలసీస్ అండ్ గైడ్ లైన్స్ ని ఇన్కార్పొరేట్ చేయాలి. మీ లాజిక్ మెయింటైన్ చేయాలి, మీ లాజిక్ లో ఇన్కార్పొరేట్ చేయాలి. సో దట్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ ఎ సెక్యూర్ ప్లాట్ఫామ్. ఓకే, దట్ గివ్స్ కస్టమర్ కి చాలా సాటిస్ఫాక్షన్. ఎస్, నా డేటా లీక్ కాదు, ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా. ఆ కాన్ఫిడెన్స్ కంపెనీస్ ఇవ్వాలి. అది చాలా మానిటరింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు ఏంటంటే అండి, అది మంచో తెలీదు చెడో తెలీదు, రోజు రోజు ప్రియారిటీస్ మారిపోతున్నాయి. ఐ మీన్ డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. ఇంప్రూవైజేషన్లోనే ఎంతసేపటికి మైండ్ ఆలోచిస్తుంది, కానీ ఇంతకుముందు డెలివరీ చేసింది కరెక్ట్గా వెళ్తుందా లేదా, అది ప్రాపర్గా పెర్ఫామ్ అవుతుందా, ఇజ్ ఇట్ మీటింగ్ ROI, ఇజ్ ఇట్ మీటింగ్ ది ఎక్స్ గైడ్ లైన్స్, అది స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. అది ఫేడ్ అవుట్ కాకూడదు. యూ హ్యావ్ టు కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి. దాంట్లో వచ్చే ఒక ఫీడ్బ్యాక్ లూప్స్ క్రియేట్ చేయాలి. మానిటరింగ్ చేసేటప్పుడు ఆ ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు వెంటనే ఆ ఫీడ్బ్యాక్ లూప్స్ క్రియేట్ చేసినప్పుడు యాక్షన్ పాయింట్స్ కూడా, దానికి ఒక టైం లైన్స్ కూడా ఫిక్స్ చేయాలి. అవన్నీ గైడ్ లైన్ ఆ టెంప్లెట్లో వచ్చేసేయాలి. సో పాజిటివ్స్ నెగిటివ్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ టెక్నాలజీలో ఏంటంటే అడ్వాంటేజ్, నెగిటివిటీస్ చాలా తొందరగా ఎక్స్పోజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ AI, మంచి ఉంది చెడు ఉంది. మంచి ఎందుకు ఉంది అంటే వీఆర్ మేకింగ్ అవర్ లైఫ్ మోర్ హ్యాపీ, ఈజీ డ్రివెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా, AI ఎంత స్ట్రాంగ్ అంటే ఎక్కడ కూర్చున్నా సరే నా నేవిగేషన్స్ లో నుంచి వెళ్ళిపోవచ్చు నేను, ఎవరిని అడగక్కల. అడ్రస్ చెప్పేవాడు రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు ఎవడేం చెప్పడు, అంతా ఇన్ యువర్ హ్యాండ్. దట్ ఈస్ AI, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ AI. దిస్ ఈస్ గుడ్ AI. బ్యాడ్ AI ఆల్రెడీ మనం విన్నాము,
కాలేజెస్లో కొన్ని స్టూడెంట్స్ ఏఐని, ఇమేజ్ జనరేషన్ని, కార్టూన్స్ని, అవతార్స్ని రాంగ్గా చిత్రీకరించి they're all getting into some problems. So as a parent, as a school teacher and a professor, college professor, and people like us should tell the students what is good AI, what is bad AI, which one to use, which one not to use. పిల్లలు పాపం మనం ఏం చెప్తే చేస్తారు. చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు చాలా డేంజర్ ఉంది. సొసైటీ ఈజ్ ఇన్ రియల్ డేంజర్. నిన్న కూడా మనం టీవీలో ఏదో చూసాము. ఐ డోంట్ వాంట్ టు టెల్ ఆల్ దాట్. హౌ బ్యాడ్లీ నా ఫేస్ పెడతారు, ఇంకొకళ్ళ బాడీ పెడతారు, ఎవరు చెప్పలేదు. సో వాళ్ళని ఎప్పుడు మనం మానిటర్ చేస్తూ ఉండడం బెటర్. ఒకటి మానిటర్, ఫస్ట్ నాలెడ్జ్ చేయాలి. ఏది తప్పు, ఏది మంచిది చెప్పాలి, ఏది రైట్ ఏది రాంగ్ అని ఫ్రీడమ్ ఇవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు టెల్. సో గుడ్ ఏఐ అండ్ బ్యాడ్ ఏఐ, అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ నో వాట్ ఈస్ వై ఏఐ. ఏఐ ఈస్ ఫర్ గుడ్ లైఫ్. సో ఈ పాజిటివిటీ అండ్ నెగిటివిటీని తెలుసుకోవడం వల్ల స్మూత్ గా ఉంటుంది లైఫ్ అని అంటారు. సో మిస్కాన్సెప్షన్స్ గురించి కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ వన్? మిస్కాన్సెప్షన్ ఫస్ట్ ఏంటంటే ఉద్యోగాలు పోతాయి. ఇన్ఫాక్ట్ ఇంకా క్రియేట్ అవుతాయి. యాజ్ అ నార్మల్ ప్రోగ్రామర్, నాకు ఫర్ ఎగ్జాంపుల్, if I'm in the bracket of 30,000 rupees per month, if I acquire AI knowledge and logic and creation of data sets or creation of algorithms, I'm improving my skill. Knowledge, skill. So obviously my salary will become 50,000. ఒక్క డేటా ఫీల్డ్ లోనే, డేటా AI, you will have plenty of jobs. తర్వాత ఏఐ వస్తే అన్నీ అయిపోతాయి. ఏమీ కాదు. ఆ ఏఐ కూడా మనుషుల చేతిలోనే ఉంది. మనుషులు ఏం చెప్తేనే అది ఏఐ చేస్తుంది. ప్రాంప్ట్ ఇవ్వాలి. సూపర్ క్వశ్చన్, మీరు సూపర్ పాయింట్ లేవదీశారు. కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది, పీపుల్ యొక్క స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి అన్నది ప్రాంప్ట్ మీరు ఎంత బాగా ఇస్తే, ఎంత బాగా ఇస్తే ప్రాంప్ట్ అవుట్పుట్ అంత బాగా వస్తుంది. సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్, నేను వెంకట్, నా హాబీస్ ఇవి, చాలా సింపుల్ గా చెప్పేశా, అది అవుట్పుట్ కూడా అట్లాగే వస్తుంది. సో నేను దాన్ని వేరేలాగా చెప్తాను. అంటే ద వే యూ డిస్క్రైబ్ యువర్ ప్రాబ్లమ్ బై వే ఆఫ్ ప్రాంప్ట్, ద సొల్యూషన్ విల్ బి ఎక్సలెంట్. సో ఎగ్జాక్ట్ గా మనకి ఏది కావాలి అవుట్పుట్ అనుకుంటే మనం ఎగ్జాక్ట్ గా ప్రాంప్ట్ అదే ఇవ్వాలి. అప్పుడే కీప్ రిపీటింగ్. ఫస్ట్ ప్రాంప్ట్ లో కరెక్ట్ గా రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దాట్. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఇంకోటి చెప్తున్నా, అవునవును, న్యూ జాబ్స్. ప్రాంప్ట్ ఇంజనీర్స్ కి బ్రహ్మాండమైన జీతాలు వెతుకుతున్నారు, జల్లడేసుకుని వెతుకుతున్నారు ఎక్కడ దొరుకుతారని. దొరకట్లా. ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి. సో మీరు అన్నారు కదా ఇందాక, సో అప్డేట్ అవ్వాలి స్కిల్స్ ని అని. సో ఇదే కదా అప్డేట్ అవ్వాల్సింది. చిన్నపిల్లలు బాగా చెప్తారు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివే వాళ్ళ ప్రాంప్ట్, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్టుల్లో, కాలేజీల్లో బాగా హైపర్ యాక్టివ్ ఉంటారు, బ్రహ్మాండమైన ప్రాంప్ట్స్ ఇస్తారు. ఈవెన్ ఇమేజ్ జనరేషన్ కి, జెన్ ఏఐకి మాత్రం ప్రాంప్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విల్ ప్లే అ కీ రోల్ అన్నమాట. తర్వాత ఏఐ కూడా అన్ని లాంగ్వేజెస్ ని హ్యూమన్స్ లాగా అర్థం చేసుకుంటుంది అనుకుంటారు. అన్ని లాంగ్వేజెస్ అంటే హ్యూమన్ లాంగ్వేజెస్, ఎనీ లాంగ్వేజ్. బట్ అలా కాదు. ఎస్, ఇట్ విల్ అండర్స్టాండ్, బట్ వీ మేక్ దెమ్ అండర్స్టాండ్. సో ఇవన్నీ మిత్స్ ఉన్నాయి. ఇవన్నీ మిత్స్ తీసేసుకోండి. మనకి ఏఐ నాలెడ్జ్ ఎంత బాగుంటే మనకు అంత మంచి ఉద్యోగాలు వస్తాయి. యంగ్ ఏజ్ లోనే సీనియర్ పొజిషన్స్ వస్తాయి. ఎస్, వీ హావ్ సీన్ దట్. సో and they may get good packages also, right? Very good packages. And plum assignments they get. No doubt about it. సో వర్చువల్ అసిస్టెంట్స్ అని మనం ఇప్పుడు కొత్తగా ఈ జాబ్స్ గురించి వింటున్నాం కదా, ఏఐ పవర్డ్. దానికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? Virtual assistants are going to stay. The biggest example, positive example is Alexa. Okay, ఒక అందులో చెప్పాలంటే మనుషుల్ని ఆల్సీన్ చేసేస్తాయి. బద్ధకం, లేచి ఏం చేయక్కర్లేదు, కూర్చునే అలెక్సా స్విచ్ ఆన్ దేసి, పుట్ ఆన్ దట్ సాంగ్ అంటే we can talk also even though లైటర్ విన్ అంటే బద్ధకం వస్తుంది. అంటే ఏంటంటే నేను చెప్పేది, టెక్నాలజీ ఎంత బాగుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. కంఫర్ట్, ఏఐ ఫర్ గుడ్ లైఫ్. మళ్ళీ అక్కడికే వస్తున్నా, ఏఐ ఫర్ గుడ్ లైఫ్. సో వర్చువల్ అసిస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు స్టే, నో డౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఎవరితోన్నా ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళకి ఫోన్ చేయాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు హోల్డ్లో పెడతారు, వాళ్ళు వస్తారు, మనం అడిగిన దానికి వాళ్ళు జవాబు చెప్తారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. బట్ త్రూ చాట్ బాట్స్, ఇట్స్ 24/7. ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ లాగిన్, చాట్ విత్
talk with the chatbots, right? It's a virtual assistant. But to make that chatbot, scores of people put their brain and train to answer. ఇప్పుడు కస్టమర్ సపోర్ట్లో వర్చువల్ అసిస్టెంట్స్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. హ్యూమన్లీ ఎర్రర్స్ కూడా ఇప్పుడు దాంట్లో రావు. And that too, with the technology, what we do is, what we are doing in fact with one of our European automobile company, everything is recorded, everything is transcribed in real time. Whether the agent is talking or a human is talking or a VA is talking, everything has been recorded, transmitted, transcribed. Then we create a summarization, what exactly the interaction happened between these two. Then we create a sentiment analysis for that. Customer ఏ sentiment tone ఉంది, కోపంగా మాట్లాడాడా, నవ్వుతూ మాట్లాడాడా, see from where it is going, so that the marketing team and the customer support team will identify the gaps is going on. Because customer service proper గా లేకపోతే product ఎంత మంచిదైనా సరే it will become history. So through VA, properly programmed VA, customer support services will be the biggest beneficiary. So virtual assistants are definitely going to stay. A developer should understand from the customer point of view, చాలా క్వశ్చన్స్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు ఫోన్ చేసి నాకు యాపిల్ ఫోన్ కావాలని అడిగారు. సో యాపిల్ ఫోన్ అంటే టక్కన నేను రెస్పాన్స్ చెప్తాను. ఆ మోడల్ నెంబరు, దాని మెమరీ ఎంత, దాని కాన్ఫిగరేషన్ ఏంటి, అవన్నీ కూడా నేను ట్రైన్ చేయాలి చాట్ బాట్కి. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. మీ ప్రోడక్ట్ గురించి చక్కగా చెప్పడానికి మీరు బాగా ట్రైన్ చేసి ఆల్గరిథమ్స్తో పాటు మోడల్స్ తయారు చేయాలి. దెన్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ ఆస్క్, ఎ కస్టమర్ ఆస్క్, it will give happily, it will answer happily. So virtual assistants are going to stay, it will continue to stay, and a lot of innovation is going to happen. So a lot of jobs are there antaru. Plenty of jobs. Okay. So మీరే చాలా లైఫ్ చూసారండి. 3 years నుంచి యూ హ్యావ్ యువర్ ఓన్ కంపెనీ. మరి ఇప్పుడు ఏఐ అనగానే కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. సో ఆ స్టార్టప్ పెట్టే వాళ్ళకి what do you want to give, any suggestion, guidance? ఇది టఫ్. ఇది I myself a startup person, in spite of having 35 years of experience, working experience. Adi vere life, idi vere life. Whether it is AI or whether it is automobile or any startup, a startup guy should have the mind of, I can say, he should be a moron. Moron. Yes. Moron. Thick skin guy. Thick skin. You have to anticipate failures. You have to enjoy the failures. Until unless you have this mindset, don't start up. Don't get into startup or don't become entrepreneur. It's not easy. బయట నుంచి చూస్తుంటే మొత్తం గాజు మేడలు, అద్దాలు, బిఎండబ్ల్యూలు వెళ్తుంటారు, ఓ హ్యాపీ లైఫ్ అనుకుంటారు, టైమ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అనుకుంటారు. కానీ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏఐ స్టార్టప్స్ చేయాలంటే ఒక మంచి ఐడియా ఉండాలి. Okay. Experiment చేయాలి ఆ ఐడియాని. And if you identify a good problem which is applicable for the globe, see now whatever you do, it has to be global solution. I cannot do it only for myself. It will not work. నేను ఒక సొల్యూషన్ చేస్తున్నాను అంటే, if I have an AI product which I am developing, it should address the global world, global problem. For example, conversation intelligence. That is where we started. Conversation intelligence ఏంటి? Dialogue or interaction between 2-3 people, understanding all that. You may talk in different language, all three talk in different languages, different accents. The summary will come automatically. I should have a product which it understand all the dialects. Summary will come. That is conversational intelligence. And akkadto start ayye the translation multiple languages lo veltundi. Analytics chestam dantlo nunchi, whether it is customer behavior analytics gaani, customer support services gaani. So you have to identify a problem, work a solution for that. That's my first and foremost advice to AI startup. Just like that, don't start. Start with a purpose. ఒక్కొక్కసారి అది రిజల్ట్స్ క్విక్ గా రాకపోవచ్చు. Purpose and innovative idea. Yeah, of course, innovative idea. See, నా దృష్టిలో ఇన్నోవేషన్ అంటే ఏం లేదు. ప్రతి ఇన్నోవేషన్ ఎక్కడో చోట ఉంటుంది. It's very difficult to say I'm the first in the world. మీకు తెలీదు. But if I see the happiness in the eyes of my customer, finally you have solved my problem. According to me, that is innovation.
What is innovation? To innovate things which are implemented easily to address a particular problem. So identify the problem first, no? Automatically innovation will come. So we have adopted a policy of identifying the use cases first. Okay. Then go deep to understand the problem statement of the customer. Why you are creating the innovation? Not for the sky or stars, no, for the customers to use it. So ensure your product is usable. కొన్ని products ఉంటాయి చాలా బాగుంటాయి. ఓకే, ఐల్ గివ్ యూ వన్ మోర్ సింపులర్ ఎగ్జాంపుల్స్. దీంట్లో మీకు ఇన్నోవేషన్ ఉంటుంది, యూసేజ్ ఉంటుంది, మార్కెట్ డిమాండ్ ఉంటుంది, మార్కెట్ రీచ్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో చిక్ షాంపూ ఉంటుంది. చిక్ చిక్ షాంపూ తమిళనాడు ప్రోడక్ట్. అండ్ మీరా షాంపూ ఉంది. అలాగా మల్టిపుల్ షాంపూస్ ఉన్నాయి, ఫారెన్ వి, ఇండియన్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ చిక్. ఇక్కడ నాకు చిక్ షాంపూ పోవటం లేదు. చెన్నైలో నాది హైయెస్ట్ నెంబర్ అది సేల్. దట్ ఈస్ హౌ ద ప్రెషర్స్ కమ్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ వేర్ ఇట్ విల్ ఫ్లై, why it will fly, why it will not fly in a particular place. See, these are all analytical thinking. You have to come out with a strong reason and a problem statement before you say, my product fits here very well. Maruti North lo ellinattu ikkada eldam. Here also you have plenty of numbers, but North is different. So you have to understand the market dynamics. Problem statement ante ee globe ఇలాగే ఎందుకు ఉండాలి అంటే అది నేనేం చేయలేను. దానికి గ్లోబ్ అలాగే ఉంటుంది అంతే. బట్ ద వే యూ లుక్, ద వే యూ యూస్ ఈస్ డిఫరెంట్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫైండింగ్ అంటే ఏంటంటే, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ మై కస్టమర్ థింక్స్ అబౌట్ అ పర్టికులర్ థింగ్, అబౌట్ హిస్ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ నెసెసరీ దట్స్ అ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావ్ టు క్రాక్ దట్. సో ఐడెంటిఫైయింగ్ ఎ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, కమ్ అవుట్ విత్ ద యూస్ కేస్, డూ ద సొల్యూషన్ అండ్ డూ ఎ పైలట్. Live pilot. Do the pilot, showcase the results to the customer. Before pilot, post pilot. Like comparative analysis. Then they're going to, then you need not ask for the contract. He himself will give you the order. So there has to be a purpose. We follow these three principles. First, free pilot we do. ఈ ఫ్రీ పైలట్ ఏ స్టేజ్కి వస్తామంటే, మనం కస్టమర్ గురించి అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ డ్రైవర్స్ ఏంటి, వాళ్ళ బిజినెస్ డ్రైవర్స్ ఏంటి, డెవలప్మెంట్ డ్రైవర్స్ ఏంటి, యూసేజ్ డ్రైవర్స్ ఏంటి, అవన్నీ కనుక్కుని దాని ప్రకారంగా వి ఐడెంటిఫై వన్ పర్టికులర్ యూస్ కేస్. ఆ యూస్ కేస్ని పైలట్ చేసి వి షో కేస్ ద రిజల్ట్. వన్స్ దోస్ రిజల్ట్స్ ఆర్ యాక్సెప్టబుల్, దెన్ వీ డూ ద పెయిడ్ పైలట్. ఇంకొంచెం బ్రాడర్ వ్యూ. వన్స్ దట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్, we implement across the organization. I suggest every startup should follow this, so that it will be a win-win situation for customer, for us, for everyone. Otherwise, you keep on working without knowing whether your product will be accepted or not, whether your product will be providing the app solution or not. Also. No, by the time 3 years అయిపోతుంది, you are out, you are finished. So adopt this for each and everything. Do a pilot. ఫ్రీ పైలట్. ఓకే సార్, అయితే ఇప్పుడు కొత్తగా మళ్ళీ IoT గురించి కూడా అంటున్నారు కదా. సో IoT, IT ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు? బాగుంటుంది. IT, AI, IoT integration, it's a really powerful and lethal combination. Traffic management, the biggest example is traffic. Simple example is very effective example I can say is traffic management. Traffic management lo anepudiki meeru different cities, different areas, but you have to collect all that data by sitting in one place. So many things you are connecting it, and IoT pays the best to really integrate all these different points to get the data in your control room. Similarly, police control room. Then waste management, public safety. So like that, you can integrate AI and IoT for better results. That's the reason why our government also, our experts also, particularly for the smart cities, they are involving both IoT and as well as AI and integrating to get better results. So it is costly proposition, no doubt about it, but enterprises can manage that, governments can manage that. So that's my take on IoT. Unfortunately, IoT inka anta
It's ఐ been థింక్ ఇండియాలో ఏమో కదా, everywhere Or, గ్లోబల్ లోనా? because it is more expensive. Not everybody can afford IoT. So again, here also a proper use case should be identified to recommend IoT. IoT, metaverse, ఇవన్నీ ప్రాపర్ యూస్ కేసులు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా ఉండాలి. అండ్ దెర్ ఆర్ సమ్ సొల్యూషన్స్ వితౌట్ ఇంటిగ్రేటింగ్ విత్ ఐఓటీ ఆల్సో AI ML ద్వారా చేస్తున్నారు. బట్ ఇఫ్ యూ ఇంటిగ్రేట్ IoT, that gives more tangible results, powerful results, no doubt about it. You can connect many devices in single stroke and you can map everything. I think in real estate also I heard Everywhere. so many. Everywhere. But even your house curtains, Yeah, most the moment of you are the entering your UAE flat is just using, right? through your device, Mm. you can switch on your lights, you can switch on your AC, Yeah. everything. So these are all IoT parts. These are the very entry level. Mm. But AI, IoT, through, for example, through a robo, you can integrate all these things. AI cobotic and cobotic, Cobotic. that is going to stay. Okay. That is the next revolution. At this point of time, not many people are venturing into, because there are not many Indianized robots are available. Imported ones are costly, but some Indian startups are really coming out with nice things. Then AI, you integrate AI with that, Mm. it will be fantastic. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ఈ పాడ్కాస్ట్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్రెషర్స్కి కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయీస్ నాలాంటి వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ టైం. Yeah, it's really pleasure. Only one thing before wind up, I just want to tell all the students and the youngsters, only one thing: be fearless. Whatever you do now, it can be Communicate sold. properly. It can be sold in the market. So have that attitude, then automatically creation and innovation comes to you. Thank you and wishing you all best. థ్యాంక్ యూ సో మచ్. Thank you.